ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నమస్తే, వెల్కమ్ టు మిత్ర న్యూస్. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ మండలంలోని రేగడిగడ్డ తాండా, మార్చనపల్లి తాండా, లాలియా నాయక్ తాండాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను, గ్రామ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు అండగా నిలిచిందని, రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలను రుణ విముక్తి చేసిన ఘనత ప్రపంచంలో ఎవరికీ లేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారన్నారు. అందుకే మనం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి మరింత బలాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన చెప్పారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, సుధాకర్ రెడ్డి, ధర్మపూర్ నరసింహారెడ్డి, పోతనపల్లి మోహన్ రెడ్డి, కాజా, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వినోద్, మీ బాధ్యత అందరిని కలుపుకొని పోవాలి. చూస్తున్నాం కదా ఇప్పుడు సమస్యలన్నీ అటు ఉండకూడదు, అందరు కలవాలి. రేపు ఒక నెల 2 నెలల ఎవ్వరు మనసులు ఏమి ఉండకూడదు. కలిసి చాలా స్కీములు ఉన్నాయి, అది నేను చెప్పలేకపోతున్నా. అన్ని ఉన్నాయి, అన్ని ఖచ్చితంగా అందరికీ అందుకని చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఎవరు వాళ్ళకి ఇంటికాడ ఉంటారంటే వాళ్ళ కర్మ. చెరువు మీద కొంగలి గంటలు అవుతుంది, మనం ఏం చేయలేము. ఇంత కష్టపడడం, అందరు కష్టపడడం ఉంటారు. పార్టీ కూడా చాలా మంది ఇక్కడ మన ఎలక్షన్లో ఉత్తగా మెజార్టీ రాలేదు. మాచంపల్లి తాండాలో మెజార్టీ వచ్చింది. ఆడ అన్వాడలా 1500 1000 మండలిపోతే ఫస్ట్ కౌంటింగ్ అదే స్టార్ట్ అయింది. అన్వాడది అది అయిపోయిందాడు మన మండలంలో మీ ఊరికి వెళ్ళి స్టార్ట్ కాదాడు. మా సంతోషం కాదు ఆడ వాళ్ళని కొట్టుకుంటూ పోతున్నాం మనము. అటువంటి లీడ్ చేసిన మీరు ఇంత వీకులాడుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసినటువంటి తాండా ఇది. మీరు మనమే గొప్ప అని అనుకోవద్దు. మన ఇందులో ఉన్న వాళ్ళు ఏం తెలియని అమాయకులు ఓట్లు వేసింది కాంగ్రెస్ని నమ్మి. వాళ్ళకి మనం మేలు చేయాలి. ఇప్పుడు మనం ఏదో నేను నాయకుడు అనేది నేను కూడా గొప్ప మండల పార్టీ ప్రెసిడెంట్ నేను మనగానే అనుకోవద్దు. ఎంతో మంది ఓట్లు వేసింటారు. వాళ్ళని ఇప్పుడు కనిపెట్టి వాళ్ళకి న్యాయం చేసి నేను ఒక నాయకుని అన్నట్లు వాళ్ళు రేపు మన ఎవరు ఉంటారు. అట్లా నీ బాధ్యత, నీ మీద ఫుల్ బాధ్యత పెడుతున్నావు. ఇప్పుడు అట్లా నువ్వు ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని దూరం పెట్టినగా చూడొద్దు. అందరిని కలుపుకొని నీకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను వచ్చి మాట్లాడతా. ఈ 2-3 నెలలు సెట్ అయ్యి రేపు వచ్చే ఎలక్షన్లో మనం గెలవాలి. ఏమేమో రిజర్వేషన్లు వస్తాయి ఇంకా మండల్లో కానీ దాంట్లో కానీ అన్నీ అనుభవించినవి. పాత తాండా ఇది, మనకు తెలిసిన తాండా. ప్రతి ఒక్కరు సక్సెస్ చేద్దాం. ఇంకోటి కూడా అవతలలో లాగా మనం లేము. ఆ కొడుకులు ఏడంటే అది తిడుతుంటారు తెలుసా. నోటికి వచ్చినట్టు ఆది నాయకత్వం కేసీఆర్ కా నుంచి కింద ఉడతల వాటి లీడర్ వరకు కూడా విమర్శిస్తూనే ఉంటారు. మనం ఏది కరెంట్ బిల్లు మాపోయినాయి అయిలేవా? ఈరోజు ఇండ్లలో ఎంతమంది ఇండ్లలో వైర్లు కట్ చేసి ఏడుస్తున్న దినాలు ఉంటుండే. బస్సులకు ఫ్రీ పోతున్నాం, ఏ కూరగాయలకు కానీ లేకపోతే ఏడికి కానీ దాన్ని వాళ్ళే విమర్శిస్తున్నారు. పోయేటోళ్ళు హాయిగా మంచిగానే పోయి వస్తున్నారు. అది స్కీమ్ కాదా? మనం పెట్టిన 6 గ్యారెంటీలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే మనం 2 లక్షల మీన ఉన్నలే మాఫేయలేవు. ఆ మీన ఉన్న 6 భాగాల్లో లేదు. బాగా చూస్తున్నారు మీరు. కాకపోతే మీని కూడా కడితే 2 లక్షలు మాఫీ చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్తున్నా అంటే రైతుల కష్టాలు కనిపెట్టినందుకే అవి కూడా మాఫీ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు మొత్తం ఉన్నాయి నాకిచ్చిండు. దాన్ని సరి చేయలే కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోలేదు. సత్తులు చేసి పెట్టిన గవర్నమెంట్ని సరి చేస్తున్నారు. రేపు ఫ్యూచర్ కొరకు ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో సోపు డబ్బు డ్రామా దాని కొరకు అని కాదు. ఇన్ని స్కీములు చాదాగా ఎందుకు ఇచ్చింది అంటారు. ఎందుకు ఇచ్చింది? ఇవన్నీ పనికొచ్చే స్కీములు, పనికిమాలే స్కీములు ఇవ్వలే. బీద ఊళ్ళకు పనికొచ్చేటివే మన గవర్నమెంట్ పెట్టింది కనుక మనం కూడా ఏడైనా ఓటర్లకు వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఓడే మనగాడ ఈడే మనగాడ నన్ను వాళ్ళు తెలియడు, నన్ను కేర్ చేయడు అంటే చెప్పి లూజ్ దొరుకుతావు తొలలకు. ఈడే కొట్లాడదు, బయట కొట్లాడదు. బయట ఏమన్నా ఉంటే కరెక్ట్ చెప్పేది. అవతలోడు ఏమైనా మాట్లాడితే నీకేం చేయలేరు అని చెప్పి వాళ్ళు 10 ఏళ్ళలో నిజంగా దేవులాడుతున్నా. మీరు 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏంటి? పింఛన్ 200 ఉన్నదాన్ని 2000 చేసినాం. 1000కి వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ కొరకు 2000. రైతు బంధు కుక్కకు బొక్కేసిన రైతు బంధు పడేసానంటే అది ఒక్కటే మాయలో పడేసాను మందిరందరినీ. కానీ సత్తురోలు చేసి ఇదే రైతులకు సంబంధించిన ఇంప్లిమెంట్స్ కానీ ఏమైనా నాగేళ్ళు కానీ వేరే ఏమైనా ఎద్దులు కానీ అవి కానీ ఏమైనా సబ్సిడీ ఇచ్చిండ్రా? అది బంద్ చేయి. ఒక్క రేషన్ కార్డు లేదు ఇంతవరకు వాళ్ళ గవర్నమెంట్లో. రేషన్ కార్డులు కూడా మన వాళ్ళు అన్ని రెడీ చేసిండ్రు. ఇప్పుడు అన్ని రెడీ అయినాయి. రేషన్ కార్డు ఫస్ట్ నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు. మాట చెప్పింది సన్న బియ్యం ఇస్తున్నారు. ఇన్ని దినాలకు వెళ్ళి సన్నోట్లు అంటే చెప్పి కేసీఆర్ ప్రభుత్వంకి వెళ్ళి అన్నాడు. ఎక్కడ పోయినాయి వడ్లన్నీ? సన్న బియ్యం అని ఎక్కడ పోయినాయి? గోదాముల స్టాక్ తీపిచ్చి మొత్తం ఒక సర్వే చేసి ఎంత ఉంది అంటే చెప్పి మేము ఇవ్వగలుగుతామని చెప్పి ఈరోజు రేపు ఉగాది పండుగకి వెళ్ళి ఇస్తున్నాడు. ఇన్ని స్కీములు ఉన్నాయి మనం మందికి చెప్పుకోనికి.
మనం ఎందుకు ఇంటికి జరగాలి? కష్టపడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇళ్ళ కాడ ఇట్లా గొప్ప కూర్చోవద్దు. ఆయన్నే పెద్ద మనిషి, ఆయన్నే పెద్ద మనిషి అని పక్కకి అందరు పెద్ద మనుషులు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈయన్నే కాదు, అవసరం అయితే రాహుల్ గాంధీతో కూడా కలిసేటటువంటి ఛాన్స్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీది. అందుకొరకే అందరు ధైర్యంగా ముందరుకుండి వాళ్ళ డూప్లికేట్ మాటలు మొత్తం తిప్పి కొడితేనే మనం ఏమైనా పబ్లిక్ నమ్ముతారు. పబ్లిక్ కూడా చెప్పుడు మాటలు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకు మనం చెప్పేది ఉందో నిజమైన నిజం ఉంది కనుక నిజం ధైర్యంగా చెప్పుదాం. మనం వాళ్ళ అబద్ధాలను ధైర్యంగా చెప్తున్నారు, మనం నిజాన్ని ధైర్యం చెప్పుదాం. అందుకో ఎప్పుడైనా కూడా మీరు అందరూ కలిసి కట్టుకుంటారు, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అయితే ఈ ఊరికి పెద్ద పదవి కూడా వస్తుంది. నేను కృషి చేస్తాను దానికి. రేపు రిజర్వేషన్ వచ్చింది అనుకో, మీకు దేనికైనా నేను ట్రై చేస్తాను. మరి బాగా ఆలోచన చేసుకొని దిగుతుంది. అందరూ పని చేసుకుంటుంటే మనసులో ఉండాలి, అరే లీడర్ పర్వాలేదు చెప్పినట్టు ఇట్లా అనేది ఉంటే ఎవరైనా కూడా గౌరవిస్తారు. సరేనా?